శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకుని, సత్యానంద సత్యమార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందాదరువుల నుండి సభా విజ్ఞాపనం నుండి ఈ 8వ కందార్థం. శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రి అతని శిశువుడి, భువి పరశురామ వంశోద్భవ సీత రాములతని భక్తుడ సుమ్మి, తద్బోధ ప్రాయుక్తుడ సుమ్మి, స్తవనీయులగు మీరోత్సాహముతో ఈ గాథ వినుడి నే కందార్థములచే వినిపింతు, భక్తుడా సుమ్మి, తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థంలో శాస్త్రజ్ఞోక్తే స్వతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్ అన్నట్లుగా, శాస్త్రవాక్యం అనగా బ్రహ్మశాస్త్ర కోవిదుడైనను బ్రహ్మజ్ఞాన విషయమైన వేదాంత శాస్త్రమును స్వతంత్రముగా అధ్యయనము చేయరాదు, గురుముఖత మాత్రమే అధ్యయనము చేయవలెనని శాస్త్రములలో చెప్పబడినది గనుక ఈ గ్రంథమును నన్ను చదవమనియు మీరు వినండి అని వేడుకొనుచున్నాను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 8వ కందార్థము. అంటే గ్రంథకర్త గురు పరంపరాభివర్ణనము తెలియచేస్తున్నారు ఈ కందార్థమునందు. ఎందుకు అంటే ఈ సాంప్రదాయం గురు పరంపరా ప్రోక్తమై తనకు సంక్రమించిన విధానము ఒక క్రమములో ఈ కందార్థమునందు తెలుపుతున్నారు. వారికి విద్య ఎలా సంక్రమించినది అంటూ ఆ గురు పరంపరా ప్రోక్తమై తనకు సంక్రమించినది అనే విధానము ఒక క్రమంలో ఈ కందార్థమునందు మనకు తెలియజేస్తున్నారు. శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రి అతని శిష్యుడి, భువి పరశురామ వంశోద్భవ సీతారాములు అతని భక్తుడా సుమ్మి, తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి, స్తవనీయులగు మీరుత్సాహముతో ఈ గాథ వినుండి నే కందార్థములచే వినిపింతు, భక్తుడా సుమ్మి, తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి. జై శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రి. శివరామ దీక్షితులు వారి శిష్యుడు అనగా ఈ అచలబోధ శివరామ దీక్షితుల గారి నుండి మొదలు. అంటే అంతకు ముందు లేదా అంటే ఉన్నది. కానీ ఒక పద్ధతిగా లేకపోవడం వల్ల దానినంతా ఒక చోట క్రోడీకరించి
ఒక క్రమంలో చేర్చిన వారు శివరామ దీక్షితులు. మరి వారి శిష్యులు మంత్రి కంబాలూరి అప్పయ్య మంత్రివర్యులు. అతని శిష్యుడు అనగా అప్పయ్య మంత్రి వారి శిష్యులు ఈ భువి అనగా ఈ భూమి మీద పరశురామ వంశోద్భవ సీతారాములు అనగా పరశురామ వంశములో పుట్టిన సీతారాములు అని పేరు గలవారు. అతని భక్తుడ సుమ్మి అంటే ఈ గ్రంథ రచయిత అయిన శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు కృష్ణదాసు అను వ్యవహార నామము గలవాడను భక్తుడను అనగా త్రికరణ శుద్ధి కలిగి ధర్మాచరణ గలవాడు. అంటే నా గురుదేవులైన పరశురామ సీతారామ స్వామి వారిని ఆశ్రయించి త్రికరణ శుద్ధిగా ఆత్మ నివేదనము గావించుకొని చతుర్విధ శుశ్రూషలచే వారిని మెప్పించి ఒప్పించి తద్బోధ ప్రయుక్తుడా సుమ్మి అంటే ఆ బోధ ఆరూఢత పొందినవాడు. అంటే విమర్శనా జ్ఞానము గలవాడు. వారి అనుగ్రహము ద్వారా పరిపూర్ణ బోధను ఆరూఢ పరుచుకొని ఇక స్తవనీయులకు మీరు పొగడదగిన వారు పూజ్యనీయులు గనక ఎంతో ప్రజ్ఞ గలవారగు మీరు ఉత్సాహముతో అంటే సంతోషముతో పట్టుదలతో శ్రద్ధతో ఈ గాథ వినుండి నే కందార్థములచే వినిపింతునని గురు శిష్యుల మధ్యలో జరిగినది ఆరూఢపరుచుకొని ఇక గురు రుణము తీర్చుకొనుటకై లోక కళ్యాణమునకు కృష్ణదాసు అను వ్యవహార నామముతో ఉన్న నేను ఈ పరిపూర్ణ బోధను కందార్థముల ద్వారా రచించి సభాసధులైన మీ ముందుంచినాను. భక్తుడా సుమ్మి తద్బోధ ప్రయుక్తుడా సుమ్మి అనగా ప్రచారము చేయుటకై మీ ముందుంచినాను. ఇట్టి అంశము వినుటలో ఎంతో శ్రద్ధాభక్తులు కనపరచి స్తుతిమంతులైన అంటే పొగడదగినటువంటి మీరు ఈ గ్రంథమును వినవలసినదిగా కోరుచున్నాను అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ.